అందరికీ శనార్థులు మంచుగునల్లా ముందుగల మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్ చూద్దాం. పార్టీలు మారంగానే మాటలు మారతాయి. ముఖ్యమంత్రి సాక్షిగా జేసీ వార్నింగులు. షాద్ నగర్ సర్కార్ బడి మొత్తం సత్యనాశ్. చదువు చెప్పమంటే తిట్టుకుంటున్న సార్లు. చదువు చెప్పే సార్లు పోరగల భవిష్యత్తును మార్చే పంతులే. పోరగాల ముంగట నోటికొచ్చినట్లు తిట్టుకుంటే ఆ పోరగాళ్ళు ఏం నేర్చుకుంటారో చెప్పుర్రి. నీయక మా సార్లే గిట్లా తిట్టుకుంటున్నారు, మనం తిట్టుకుంటే ఏమైతుందిరా అని పోరగాళ్ళు కూడా నోటికొచ్చినట్టు తిట్టుకొని కొట్టుకోరా. మరి ఏంది ఈ కథ చూస్తుంటే షాద్ నగర్కి వెళ్ళొచ్చింది. లెక్కల మాస్టారు అక్కని అవ్వనని తిడుతున్నాడట. సైన్స్ మేడం బాడకావు దేడుకావు అంటున్నదట. హెడ్ మాస్టర్ మీ యాలిముండబోయా అంటున్నాడట. ఇది షాద్ నగర్ కాడున్న సర్కారు బడిలే సార్లు పిల్లలకు చెప్తున్న పాఠాలు విత్ ప్రాక్టికల్స్ కూడా. నమ్మబుద్ధి కాకపోతే వినుండ్రి. సర్కారు బడి పంతులు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? లక్షల రూపాయల జీతం ఇందుకే ఇస్తున్నదా సర్కారు? బడి పోరగాళ్ళకు పాఠాలు చెప్పమని నౌకర్లు ఇస్తే వీళ్ళు బూతులు నేర్పిస్తున్నారట. మేడం లో దిక్కు సార్లు ఇంకో దిక్కు. ఆ మాటలు ఇంట్లో చెప్పరాదనుకోరాదురి, కన్న బూతులు తిట్టుకుంటున్నారట. ప్రతిరోజు పోరగాళ్ళు పుస్తకాలు తెరుచుకొని ఎప్పటికన్నా ఒకసారి రాకపోతాడా, క్లాస్ కు పాఠం చెప్పకపోతాడా అని వాళ్ళు ఎదురు చూసుడు. వీళ్ళు తెల్లారంగానే బెల్లు కొట్టంగానే హెడ్ మాస్టర్ రూమ్ లో కూర్చొని తిట్టుకుంటారట. ఇది సర్కారు బడా గడ్డామా అంటున్నారు మళ్ళా సార్లే. ఈ పాఠశాలలో ఘోరమైన పరిస్థితులున్నాయి. క్రమశిక్షణ లోపించింది. కొందరు టీచర్స్ ఏం చేస్తున్నారంటే దొంగ సంతకాలు పెట్టి బయట తిరుగుతున్నారు. అంతా చిట్టీల బిజినెస్ చేస్తూ స్టాఫ్ లో డివిజన్ తీసుకొస్తూ మొత్తం ఆర్థిక పరమైన లాభాలు చూసుకొని పిల్లలకు సరైన న్యాయం చేయకుండా వేలాది రూపాయల జీతాలు తీసుకొని పిల్లలకు న్యాయం చేయకుండా మొత్తం పాఠశాల పూర్తిగా క్రమశిక్షణ తప్పింది. ఈ విషయాన్ని కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవట్లేదు. నిన్న మానిటరింగ్ ఒక టీం వచ్చింది. ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతున్నారు, ఎట్లా మీరు స్కూల్ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందని వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా కొందరు అట్లే వెళ్లిపోయారు. సంతకాలు మళ్ళీ తెల్లారు వచ్చి సంతకాలు పెట్టారు. కాబట్టి విపరీతమైన ఏదన్నా ఇట్లే ప్రశ్నిస్తున్నాం. ఇట్లా సంతకాలు పెడితే మరి ప్రాబ్లం అవుతుంది కదా, పాఠశాల ప్రాబ్లం అవుతుంది. కానీ హెడ్ మాస్టర్ సార్ని అడుగుతున్నాం మేము, ఇట్లా మన స్కూల్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది సార్, ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అందు గురించి కొద్దిగా చర్య తీసుకోండి హెడ్ మాస్టర్ సార్ని మేము రిక్వెస్ట్ చేసినాము. అయితే హెడ్ మాస్టర్ సార్ని రిక్వెస్ట్ చేస్తుంటే మధులత మేడం, రామచంద్రమ్మ టీచర్ అని ఇద్దరు వెళ్లి అడగడం జరిగింది. ఇట్లా అయితే మరి ఇది కరెక్ట్ కాదు కదా, మన టీచర్లమని కరెక్ట్ కాదు కదా అని అడగడం జరిగింది. దానికి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ మీరెవర్రా కొడుకులు తొక్కుతాం చంపుతాం అనే వల్గర్ మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఏమా హెడ్ మాస్టర్ సారు గిదేనా తరీఖాన్ సార్ని అడిగితే ఆయన ఏమంటాడు? ఈ స్కూల్లో కొంతమంది వర్గాలు ఉన్నాయి, అదైతే కరెక్ట్. 2-3 వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి పడదు, ఒకరికొరికి పడదు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అంతే. పడక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గొడవలు అవుతున్నాయండి, అంతే. లేదు సార్, ఏదో రిజిస్టర్ లో అటెండెన్స్ అంత కరెక్ట్ ఉందండి, కరెక్ట్ ఉంది. మీరు కొందరికి కొందరు లేదు సార్, తప్పు అట్లా వాళ్ళు అనుకుంటారు. మేమంతా పక్షపాతం లేకుండానే ఉంటాం. మేము ఇక్కడ దూరం నుంచి వచ్చిన ఉద్యోగం, నాకు అట్లా ఏం లేదు. వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దానికి నేనే చూసిరా ఎట్లున్నదో వ్యవహారం. వీళ్ళు సార్లా పందికొక్కులా మీరే చెప్పాలి. కొంతమంది సార్లు బడికి వచ్చి రిజిస్టార్ల సంతకం చేసి ఇంటికి పోతారట. ఇంటికాడ చిట్టీల దందా, ఆ దందా, ఈ దందా చూసుకుంటున్నారట. ఇక ఏడకొనేలతో చెప్పురి సర్కారు బడి. బంజర్దోటి కంటే అధ్వానమైంది షాద్ నగర్ కాడున్న ఫారూక్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అయ్యా డిఈఓ సారు చూసిరా, పోరగాళ్ల కోసం సార్లు పనిచేసే బడులున్నాయి గాని ఇటువంటి బడి మీ ఇలాకాలనే ఉండొచ్చు. అట్లనే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహర్ సార్ కూడా దీని మీద ఒక నజరేయాలి. పోరగాళ్ళు మొత్తం సత్యనాశ అయ్యారట, చెడిపోతున్నారట. తర్వాత మీదే బాధ్యత అయితే చూడు మరి.